ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు, విశ్వ ప్రేమకు తన జీవితాన్ని అంకితం చేసిన విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు. దేశకాలాలు దాటి దివ్య సందేశం ఇచ్చిన విశ్వయోగి పరమహంస, వాక్కులో వేదాల పరిమళాలు నింపిన ప్రబోధమూర్తి, విశ్వం ఒక కుటుంబమని వెలుగుపరిచిన ఆధ్యాత్మిక మూర్తి, అహంభావాన్ని దాటించి అందరితనాన్ని ప్రతి ఒక్కరిలో నింపి ఆరంజ్యోతిని వెలిగించిన తత్వవేత్త, భక్తిని బుద్ధితో భద్రపరిచిన యతిశ్రేష్ఠుడు, తన ఆంతరంగిక శక్తిని లౌకికానికి అర్పించిన యోగి పొంగవుడు, విశ్వాన్ని వీక్షించిన విశ్వమానవ దృష్టి విశ్వంజీ మహిమ సత్యం శివం సుందరం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ప్రేమూర్తులారా, పరమ పవిత్రమైనటువంటి ఒక దివ్యమైనటువంటి, ఇంకా ఆధ్యాత్మికమైనది కూడా అనుకుంటున్నాను నేను, ఆధ్యాత్మికమైనటువంటి విశ్వజనీనమైనటువంటి వాసనలు వెదజల్లుతున్నటువంటి సభ ఈ సభ అని నేను భావిస్తున్నాను. ఒకటి ఉదాహరణ, జాగ్రత్తగా వినండి. సుదీర్ఘంగా అనుగ్రహ భాషణం చేసే సమయం కాదు, సందర్భం కాదు. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఈ శరీరం హైదరాబాద్లో ఉంది. మండలి బుద్ధప్రసాద్ ఫోన్ చేశాడు, ఇలాగ 100వ జయంతి ఉత్సవాలు చేస్తున్నాం, మీరు రావాలి, నాన్నగారు కోరిక అప్పుడు అది వచ్చారు, ఇప్పుడు కూడా రావాలంటే. ఏం మాట్లాడలే నేను, ఒకే ఒక మాట అన్నాను, తప్పకుండా వస్తాను, తప్పకుండా వస్తాను. ఎందుకన్నా తెలుసా మీకు? ఇది ఇదే మీరు జాగ్రత్తగా వినాలి. తీవ్రమైన దీక్షలో ఉండి కూడా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఏ క్షణాన ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నటువంటి సమయంలో పంచభూతాలు ప్రకోపించి ప్రళయతాండవం చేస్తున్న ఈ సమయంలో భయపెట్టడం కాదు కావలసింది, దాన్ని తగ్గించడానికి ఏంటి కారణం అనేది కనుక్కొని తగ్గించడానికి చేయాలని ప్రయత్నం చేయాలని చేసేటువంటి పద్ధతిలో తీవ్రాతి తీవ్రంగా దీక్షలో ఉండి కూడా తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి ఈ కార్యక్రమానికి వచ్చాను. నాస్తికుడు అని అనుకుంటారు చాలామంది, ఎవరిని? మండలి వెంకట కృష్ణారావుని. కాదు కాదు కాదు, నిజమైన ఆస్తికుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది సనాధర్మం. కానీ వీళ్ళని విస్మరించి తీర్థయాత్రలు చేయమని కానీ తీర్థాలలో మునగమని కానీ పుణ్యం వస్తుంది అని చెప్పలేదు. భౌతికతని నిర్లక్ష్యం చేసింది సనాతన ధర్మం అని చాలామంది అంటారు. తప్పు. భౌతికాన్ని గురించి ఎక్కువగా ఆలోచించిందే సనాతన ధర్మం. భర్త ఎట్లా ఉండాలి, భార్య ఎట్లా ఉండాలి, కొడుకు ఎట్లా ఉండాలి, రాజు ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పి ఈ సమాజంలో ఈ భూమి మీద మనం ప్రశాంతంగా ఎలా ఉండాలో అది చెప్పినటువంటి సనాతన ధర్మం కంటే మించినటువంటి భౌతికవాదము లేదు. కాబట్టి భౌతికవాదం వేరు, ఆధ్యాత్మికత వేరు అని కాదు. ఆధ్యాత్మికతని నిత్య నైమిత్తిక జీవితంలో మిక్స్ చేసి కలుపుకొని మనం జీవితాన్ని గడపాలే కానీ వేరువేరు కాదు. అది ఆచరించిన వాడు మండలి వెంకట కృష్ణారావు. ఒక చిన్న స్టోరీ, ఆవుపైన ఆడం కథ చెప్తాను. ఆవుపైన ఆడం రాత్రిపూట నిద్రపోతూ మెలుగు వచ్చింది, చూశాడు చంద్రుని యొక్క లైట్ పడుతుంది. ఒక ఆమె కూర్చొని రాస్తున్నది ఏదో, వెళ్ళాడు. ఏం రాస్తున్నామా, ఎవరు నువ్వు అన్నాడు. నేను ఏంజెల్ని, దేవదూతని, నేను రాస్తున్నావు, భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నాను అని. నా పేరు ఉందా దాంట్లో అని.
లేదు. సరే వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు కూడా లేచాడు. లేచేటప్పటికి అదే సీన్ కనిపించింది. మళ్ళీ వెళ్ళి అడిగాడు, ఏం రాస్తున్నావమ్మా ఈ రోజని? భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళ పేర్లు రాస్తున్నాను. ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. ఆగు ఆగు, ఏం అడగలేదేంటనని. ఏం అడిగేది ఉంది, నా పేరు దాంట్లో ఉండదు, అందుకని వెళ్తున్నాను. ఆగు, జాగ్రత్తగా విను. మొట్టమొదటి పేరే నీది. ఫస్ట్ నేమ్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారనుకొని పక్క వాళ్ళని ద్వేషిస్తూ ఈర్ష్యాసూయ ద్వేషాలతో ఉంటారో వాళ్ళకంటే మనుషులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ ప్రేమతో సహకారంతో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ సమైక్యంగా ఉండి ఈ భూమిని గనక ప్రశాంతి నిలయంగా చేయడానికి కృషి చేస్తే వాడు నాకు ఎక్కువ ఇష్టమని భగవంతుడు చెబుతున్నాడా అని మనందరికీ ఒక పాఠంగా చెప్పింది. చూడండి, ఒకళ్ళు ఇద్దరు కొడుతున్నారు తప్పట్లు, మీరంతా కొట్టాలా. కాబట్టి ఐక్యత ముఖ్యం, సమైక్యత ముఖ్యం అని శాసించినటువంటి వాడు శాసించాడు. ఆచరించడం కూడా కాదు, శాసించాడు, ఆచరించమని చెప్పాడు. నేను చెప్పాను ఇందాక, చంద్రబాబు నాయుడు చెబుతూ కూడా నేను చెప్పాను, పాట వినిపిస్తానా నీకోసమేనని. విను, తుఫాన్ వచ్చినప్పుడు ఎలా బాగా అయితే అవుతున్నాడో అప్పుడు ఆయనకు కూడా వినిపించాను నేను. ఇది జాగ్రత్తగా విను, అర్థం చేసుకో, అర్థవంతంగా ముందుకు నడువు, విజయాన్ని సాధించు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి ఉచ్చ స్థానంలో నిలిచిపెట్టేటువంటి ఒక వ్యక్తిగా నిన్ను భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అది యథార్థమైన సత్యం అని చెబుతూ పాట పాడుతున్నాను, వినండి, మీరు కూడా వినండి. నా ధ్యేయం నా గమ్యం మరువను మరువను ఎన్నటికి, మరచి నడువను ఎన్నటికి. నా ధ్యేయం నా గమ్యం మరువను మరువను ఎన్నటికి, మరచి నడువను ఎన్నటికి. నే వేసే ప్రతి అడుగు నీ వైపే సాగాలి, నే పలికే ప్రతి మాట నీ మాటే కావాలి. నా ప్రాణం నా జీవం సర్వస్వం నీకేలి. నా ధ్యేయం నా గమ్యం మరువను మరువను ఎన్నటికి, మరచి నడువను ఎన్నటికి. ఎన్ని తుఫానులు కమ్ముకొచ్చినా, ఎంతటి వేదన మదిలో రేగిన, ఎందరెందర అవహేళన చేసిన, ఎందరెందర అవహేళన చేసిన, జడియను జడియను ఎన్నటికి, జడిసి ఆగను ఎన్నటికి. నా ధ్యేయం నా గమ్యం మరువను మరువను ఎన్నటికి, మరచి నడువను ఎన్నటికి. ఇంకా ఉంది, ఇంతవరకు చాలు, దాంతో అర్థమై ఉంటుంది. ఎవరు ఎన్ని ఎన్ని విధాలుగా అడ్డంకులు పెట్టినప్పుడు కూడా అవన్నీ మనకి వాళ్ళని ద్వేషించకూడదు, దూషించకూడదు. ఈ శరీరం ఆ విధంగా చేసింది. ఈ శరీరం ఆ విధంగా చేసి ఉన్నతమైన స్థితికి ఈనాడు వచ్చి ప్రపంచం మొత్తానికి కూడా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభాన్నిచ్చి వాళ్ళ ద్వారా సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. సనాతన ధర్మంలో దత్తాత్రేయ సాంప్రదాయంలో ఏమీ చేయనట్టు కనిపిస్తూ అందరికి ఎన్నుకున్న వ్యక్తులకి శక్తిని ప్రసరింపజేసి శక్తివంతం చేసి ఆ వ్యక్తుల ద్వారా సమాజాన్ని తీర్చిదిద్ది సత్యశ్యామలంగా ప్రశాంతనీయంగా ప్రపంచం మొత్తం మారితీరుతుంది. ఎటువంటి క్వశ్చన్ లేదు. ప్రపంచం అంతం కాదు. మేధావులారా, స్వామీజీలకు కూడా నమస్కారం చేసి చెబుతున్నాను, భయపెట్టకండి. అంతం కాదు, కలియుగాంతం కాదు, ప్రపంచం నాశనం కాదు, భూమి నాశనం కాదు. కలియుగే ప్రథమ పాదే అన్నాడు, ఇది ప్రథమ పాదే, ఇంకా 3 పాదాలు ఉన్నాయి. వాళ్ళని ఎందుకు ఈ విధంగా అవుతుందంటే మనమే కారణం. మన చేతి మీద మనమే చేపెట్టుకుంటున్నాం. మనమే పంచభూతాల్లో జోక్యం చేసుకొని ప్రకృతిలో జోక్యం చేసుకొని ప్రకృతిని నాశనం చేస్తున్నాం. కాబట్టి ప్రకృతి విరుద్ధంగా వచ్చి ప్రకృతి కాస్త వికృతి అయిపోయి వికృతి అయిన మహా ప్రార్థించాల్సిన గది పట్టింది. అమ్మవారంటే భగవతునంటే వేరే కాదు. ఎన్నో ఉపన్యాసాలు చెప్పేటువంటి ఉపన్యాస కేసులు కూడా చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ప్రకృతి భగవత్ స్వరూపం ప్రకృతి. ఏంటి ప్రూఫ్ అంటే మీరు పూజించే లక్ష్మీ అష్టోత్తరమే. ప్రకృతిలో మొట్టమొదటి ప్రకృత్యై నమః, అమ్మవారి పేరు ప్రకృత్యై నమః.
మీరు గనక ప్రకృతిని పాడు చేస్తే అది కాస్త వికృతి అయిపోతుంది. అప్పుడు కూడా దాన్ని మనం ఇది చేయకూడదు. వికృత్యై నమః. హుద్ హుద్ వస్తే భయపడలా, పోయి అక్కడ కూర్చొని తనతో పాటు అందరినీ తీసుకెళ్ళి అది మళ్ళీ బాగా చేసినంత తర్వాత కానీ వెనక్కి రాలేదు. అలాంటి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే అలా ఫాలో అయ్యేటువంటి వాళ్ళంతా మంచిగా ఉంటారు, సమాజం బాగుపడుతుందని చెబుతూ మీరు ఏమి సంకోచం చెందవలసిన అవసరం లేదు. ఇదే నేను కృష్ణానది ఒడ్డున రాత్రిపూట చంద్రబాబు నాయుడు పక్కన ఉండి కూడా చెప్పాను నేను ఇది. తర్వాత చాలా మంది నన్ను అమెరికాలో అడిగారు, మీరు ఆ రోజు చెప్పారు అద్భుతమైన నగరం ఏర్పడుతుంది, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అన్నారు, ఇట్లా అయింది ఏంటని. ఆగండి, వెయిట్ అండ్ సీ అన్నాను కానీ ఏమీ చెప్పలేదు. మీ యొక్క అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందరిని కలుపుదాం, కలపాలి 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 కలపాలి. సమైక్యత అనేటువంటిదే విశ్వయోగి విశ్వంజీ యొక్క లక్ష్యం, ధ్యేయం. యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఇస్ అవర్ లైఫ్ అన్నది విశ్వమంత్రం యొక్క మోటో, నినాదం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం అన్నది రెండో నినాదం. దేహాన్ని పాడు చేసుకోకూడదు, దేహాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేహం మనకు భగవంతుడిచ్చిన వరం, ఈ దేహంతోనే ఏమైనా చేయాలి. భగవంతుడి పేరుతో కూడా దేహాన్ని నిర్లక్ష్యం చేయవద్దని చెబుతూ ప్రపంచంలోని ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి 1,000,000 యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా చెబుతూ ప్రకృతిని పాడు చేయవద్దు, ప్రకృతిని పూజించండి, ఆరాధించండి అని చెబుతూ అప్పుడు ఆయన మనస్సుకు కూడా చాలా సంతోషం వేస్తుంది, భగవంతుడికి కాదు. నేను చెప్పేది మండలి వెంకట కృష్ణారావు యొక్క హృదయం ప్రకృతి గురించి ఆలోచించాడు, ప్రజల గురించి ఆలోచించాడు, తుఫాను రాకుండా ఎట్లా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని ఆలోచించాడు. అలాంటి ఆలోచన మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వచ్చేది తుఫాన్లు తీర ప్రాంతంలో కాబట్టి కాదు, తీర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఎన్నో మనకు లాభాలు కూడా ఉన్నాయి. అది కూడా ఆలోచించుకొని చక్కగా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్న తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కలిసి ఒక్కసారిగా గనక ఆ తెలుగు రాష్ట్రం వైపు చూసి ముఖ్యమంత్రి వైపు చూసినట్టయితే వాళ్ళు కనుక సహకరిస్తే 1,00,000 కోట్లు కాదు 1,000,000 కోట్లు పరిగెత్తుకుంటూ వస్తాయని ఇందాకనే చెప్పాను. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. డబ్బు గురించి ఆలోచించాల్సిన పని లేదు, డబ్బు పాపిస్తుంది కాదు. మండల వెంకట కృష్ణారావు చేసిన తప్పేంటి నన్ను అడిగితే ఇదే అన్నా నేను. డబ్బు పాపిస్తుంది కాదు, డబ్బుతోటి ఏమైనా చేయవచ్చు. పాపిష్టి వాడి చేతుల్లోకి వెళ్తే డబ్బు పాపిస్తుంది కానీ మంచివాడి చేతుల్లోకి వెళ్తే మేలు చేస్తుంది, బిల్ గేట్స్ లాగా రతన్ టాటా లాగా అని చెబుతూ డబ్బుల్ని కలపండి. మీకు 1,00,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్ల మందిని నీ వాళ్ళని చేసుకో, 1,00,000 కోట్లు వస్తే ఒక్కొక్క రూపాయి వేసుకుంటూ వస్తాయి. 1,00,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్ల మందిని కలుపు, నీ వాళ్ళని చేసుకో, ఒక్కొక్క రూపాయి పంచుకుంటే వస్తుంది. ఇది ఐకమత్యంలో ఉన్న యూనిటీలో ఉన్నటువంటి గొప్పదనం అని చెబుతూ మండలి వెంకట కృష్ణారావు చాలా సంతోషిస్తున్నాడు. మంగళి కృష్ణారావు యొక్క పేరు స్థిరస్థాయిగా ఉండేటట్టు ఏదైనా ఒక ప్రాజెక్టుకి ఆయన పేరు పెట్టమని ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని నేను అడిగాను, దాని గురించి ఆలోచిస్తాడు. మండలి బుద్ధప్రసాద్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ఒక పదవి ఇస్తున్నప్పుడు అధికారికంగా ఒక పదవి ఇస్తే ఆ పదవి వల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కాదు సమాజానికి మేలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. మీరంతా కూడా కలుద్దాం, మనం అంతా కలుద్దాం. ఆధ్యాత్మికత అనేటువంటిది దూరం కాదు, మనలో కలిసిపోయినటువంటి రక్తం లాంటిదని చెబుతూ అది మనకి చాలా ఉన్నతమైన స్థితిలో మేలు చేస్తుందని కూడా చెబుతూ మండల వెంకట కృష్ణారావు యొక్క ఆ స్మృతిని ఈ రోజున ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా మీకు చెప్పడానికే వచ్చానని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తూ దివ్యమైనటువంటి ఆశీస్సును అందజేస్తూ మండల వెంకట కృష్ణారావు యొక్క ఆత్మ సంతోషించింది. ఆయన జన్మలేని స్థితికి వెళ్ళాడు, మళ్ళీ జన్మ లేదు. అటువంటి స్థితి రావడం చాలా కష్టం. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు ఆశీస్సులు ఆశీస్సులు. ఎన్నో గొప్ప విషయాలను తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక రథసారథులు విశ్వయోగి విశ్వంజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.